ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యమును వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని కనికరం గడిచిన దినమంతా మనల్ని భద్రపరిచి మనకు ఒక నూతనమైన దినాన్ని అనుగ్రహించింది. కాబట్టి ఒకసారి చేతులెత్తి దేవుని కృప కొరకు, ఆయన కనికరం, ఆయన వాత్సల్యత కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవుని కృప, ఆయన కనికరం, ఆయన వాత్సల్యత ప్రభు మనకు తోడుగా ఉంచినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అపవాది క్రియలన్నిటి మీద ప్రభు మనకి జయమునిచ్చినందులకే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు యెషయా గ్రంథము, యెషయా పుస్తకము 57వ అధ్యాయము 15వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడుతున్నది: మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అని ప్రభు మాట్లాడుచున్నారు. దేవునామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, మహోన్నతుడైనటువంటి దేవుడట, మహాగణుడట, పరిశుద్ధుడట, నిత్య నివాసి అయినటువంటి వాడు, మహాగణుడైనటువంటి మనకి దేవుడట ఇలాగున సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిచ్చుచున్నాడట? నేను మహోన్నతమైన స్థలములలో నివసించుచున్నటువంటి వాడనైనను వినయము గల వారి ప్రాణమును నేను ఉజ్జీవింపచేయువాడును, నలిగినటువంటి వారి హృదయం, నలిగినటువంటి వారి ప్రాణం, నలిగినటువంటి వారి యొక్క హృదయాలను నేను ఉజ్జీవింపచేసి నా కృపతో, నా బలముతో, నా ఆశీర్వాదముతో వారిని నింపుటకు నేను వారి యుద్ధకు వచ్చి నివాసము చేయుచున్నాను అని ప్రభు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. వినయము కలిగినటువంటి వారి ప్రాణమును ఉజ్జీవింపచేసేటువంటి దేవుడట, నలిగినటువంటి వారి ప్రాణమును బలపరిచి ఉజ్జీవింపచేసి శక్తితో, బలముతో నింపేటువంటి దేవుడట. వినయము కలిగి, దీన మనసు కలిగి ఎవరైతే దేవుని దగ్గర నడుచుకుంటారో వారి యొద్ద ప్రభు నివాసం చేసేటువంటి దేవుడని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ చివరి దినాల్లో మన ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని సన్నిధానంలో ఆ మహోన్నతుడైనటువంటి ఆ దేవుని యొక్క కృపను మనం పొందినట్లు, ఆ మహాగణుడు, నిత్య నివాసి, కనికరాస్వరూపుడు, కృపచూపుటల ఐశ్వర్యవంతుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, సైన్యములకు అధిపతియగు దేవుడైన యెహోవా యొక్క కృపను, ఆ దేవుని యొక్క కనికరమును మనం పొందినట్లుగా ఈ లోకంలో మనము దీన మనస్సు కలిగి, వినయ భయభక్తులని కలిగి ప్రభు దగ్గర మనం నడుచుకోవాలట. వినయముతో, దీన మనస్సు కలిగి ప్రభు దగ్గర మనం నడుచుకోవాలి. దీనులముగా, తగ్గింపు స్వభావముతో దేవుని దగ్గర మనం నడుచుకోవాలట. అప్పుడే ప్రభుతో పాటు మనం నివాసం చేయగలుగుతాం. అప్పుడే ప్రభు యొక్క కృపను మనం పొందుకొనగలుగుతాం. ఆయన మన ప్రాణములను ఉజ్జీవింపచేస్తాడట, మన ప్రాణములకు నెమ్మదిని కలుగు చేస్తాడట, ఆదరణను కలుగు చేస్తాడట. మన ప్రాణములు, నలిగినటువంటి వారి ప్రాణం, నలిగినటువంటి వారి యొక్క మనస్సు, నలిగినటువంటి వారి యొక్క ప్రాణములను ఉజ్జీవింపచేస్తాడట. ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి కన్నీటిని తొలగించి, ప్రతి విధమైన శాపమును కొట్టివేసి, వారి మీద ఉండేటువంటి ఆ నలిగినటువంటి ఆ హృదయం, వారి హృదయాల్లో నలిగిపోతున్నటువంటి ఆ మనస్సు, వారి యొక్క ఆలోచనలలో ఏ విషయంలో అయితే వారు నలిగిపోతున్నారో, వారి మనస్సులో ఏ విషయంలో అయితే వారు నలిగిపోతూ ఉన్నారో వాటన్నిటిలో దేవుడు వారికి జయమునిచ్చి వారి ప్రాణములనట దేవుడు జీవింపచేసేటువంటి దేవుడు అయి ఉన్నాడట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. అనేక మార్లు మన యొక్క ఆత్మీయ జీవితాల్లో అనేక విషయాలను చూచి మనం నలిగిపోతూ ఉంటాం.
అనేక విషయములను, అనేక విధములైనటువంటి కొన్ని మాటలను చూచి హృదయంలో నలిగిపోతూ ఉంటారు. హృదయంలో వేదన, హృదయంలో బాధ, ఎవరితో చెప్పలేనటువంటి అనేక విధములైనటువంటి బాధలు హృదయంలో ఈరోజున అనేక మంది కలిగి ఉంటారు. ఎవరితో కూడా పంచుకొనలేనటువంటి వేదన హృదయంలో కలిగి ఉండవచ్చు. అయితే ఈ రోజున మనం ఆరాధించుచున్నటువంటి దేవుడట, ఈ రోజున నీతో మాట్లాడుచున్నటువంటి దేవుడట, నలిగినటువంటి నీ ప్రాణమును ఉజ్జీవింపజేసేటువంటి దేవుడై ఉన్నాడు. నలిగినటువంటి నీ మనస్సును నూతనమైన ఉత్సాహముతో, నూతనమైన బలముతో నింపేటువంటి దేవుడై ఉన్నాడు. నూతనమైనటువంటి కృపతో నింపేటువంటి దేవుడై ఉన్నాడు. నూతనమైనటువంటి ఆశీర్వాదం, నూతనమైనటువంటి శక్తి నీ హృదయంలోనికి పంపించి ప్రతి నలిగినటువంటి ఆ మనస్సును తొలగించి, శాపమును తొలగించి, వేదనను తొలగించి, దుఃఖమును కొట్టివేసి ఆనంద తైలముతో నిన్ను అభిషేకించే దేవుని రోజుల్లో మనము కలిగినాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. కనుక అటువంటి దేవుని దగ్గరట మనము ఆ దేవుని మనము కలిగి ఉన్నాము కనుక ఆ దేవుని మనం ఆశ్రయించి దేవుని దగ్గర మనము విరిగి నలిగినటువంటి హృదయముతో, విరిగి నలిగినటువంటి మనస్సుతో ప్రభు దగ్గర మనం నడుచుకోవాలి. విరిగి నలిగినటువంటి హృదయముతో ప్రభు సన్నిధానంలో మనం నడుచుకోవాలి. వినయ భయభక్తులని కలిగి, దీన మనస్సును కలిగి ప్రభు దగ్గర మనం నడుచుకునేటప్పుడు ప్రభు అట మనతో పాటు నివాసం చేస్తాడట. మనతో పాటు ఆయన నివాసము చేసి ఆయనలో ఉన్న కృప, ఆయనలో ఉన్న బలమును, ఆయనలో ఉన్నటువంటి ఆరోగ్యము, ఆయనలో ఉన్నటువంటి మహిమంతా నీ దేహములోనికి అనుగ్రహించి నీ మనసులో నెమ్మదిని, శాంతిని, ఆరోగ్యమును మనకు అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. అయితే ఎప్పుడు ఈ కృప అంతా మనం పొందుకొనగలుగుతామనగా వినయము కలిగినటువంటి మనస్సు మూలముగా, దీనత్వము మూలముగా ఈ కృప అంతటిని మనం పొందుకొనగలుగుతాం. ప్రభు అంటున్నాడు కదా, వినయము గల వారి ప్రాణమును, నలిగినటువంటి వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్దకు, వారి యొద్ద నేను నివాసము చేయుచున్నాను అని ప్రభు అంటున్నాడు. ఈరోజు దేవుని దగ్గర మనము దీన మనస్సుతో ప్రభుని వెంబడించగలిగితే, మంచి మనస్సుతో, దీన మనస్సుతో, వినయముతో కూడినటువంటి హృదయముతో ప్రభుని నీ వెంబడించగలిగితే ప్రభు నీ వేదనను కొట్టివేసి, నీ హృదయంలో కనబడేటువంటి దుఃఖమును తీసివేసి, నీ హృదయంలో కనబడేటువంటి ప్రతి చింత, ప్రతి వేదన, ప్రతి కన్నీటిని ఆయన తొలగించి నీ ప్రాణమును ఉజ్జీవింపచేస్తాడట. నలిగిపోతున్నటువంటి నీ హృదయాన్ని రేపుతాడట, ఉజ్జీవింపచేస్తాడట. నలిగిపోతున్నటువంటి ఆ మనస్సును ఒక నూతనమైనటువంటి ఆనంద తైలముతో నింపేటువంటి దేవుణ్ణి ఈ రోజుల్లో మనము కలిగినాం. ఆ దేవుని దగ్గర మనము దీనులముగా ప్రభు దగ్గర మనం నడుచుకోవాలి. ఈ రోజుల్లో అనేక మంది దీనత్వమును దేవుని దగ్గర చూపించలేక, వినయము కలిగినటువంటి మనస్సును దేవుని దగ్గర కలిగి ఉండలేక ఈ రోజున అనేకమైనటువంటి కృపలను దేవుని దగ్గర కోల్పోతున్నారు. దేవునికి కృతజ్ఞులుగా, దేవునికి ఇష్టలుగా ఈ రోజున అనేక మంది జీవించలేకపోతున్నారు. దీన మనస్సును కలిగి, దీనత్వమును కలిగి, తగ్గింపు మనస్సుతో ఈ రోజున అనేక మంది నడుచుకునలేకపోతున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించిన ఆశీర్వాదమును బట్టి కావచ్చు, దేవుడు వారికి ఇచ్చినటువంటి దీవెనను బట్టి కావచ్చు, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆస్తిని బట్టి కావచ్చు, దేవుడు వారికి ఇచ్చిన సంపదను బట్టి కావచ్చు, హృదయములో గర్వించిన వారే, అతిశయించిన వారే దీనులుగా దేవుని దగ్గర కనిపించటం లేదు. దీనులుగా దేవుని దగ్గర నడుచుకునలేకపోతున్నారు. హృదయంలో వారికి ఉన్నటువంటి బలమును బట్టో, వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టో, వారికి ఉన్నటువంటి సంపదను బట్టో హృదయంలో అతిశయపడచ్చు, గర్వించచ్చు, దేవుని దగ్గర అనేకమైనటువంటి కృపలను కోల్పోవచ్చున్నారు. ప్రియులారా, మనకి ఆత్మీయ జీవితాల్లో దేవుని దగ్గరట ఎల్లప్పుడూ కూడా మనం వినయముతో ప్రభు దగ్గర మనం నడుచుకోవాలట. దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించినా, ఎంత దీవించినా, ఎంత కృపనిచ్చినా ప్రభు దగ్గర మనం తగ్గించుకుని దీన మనస్సుతో ప్రభు దగ్గర మనం నడుచుకోవాలి. అప్పుడే ప్రభు కృపను మనం పొందుకుంటాం, ఆయన దయను మనం పొందుకోగలుగుతాం, ఆయనతో పాటు మనం నివాసం చేయగలుగుతాం. కనుక అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ప్రతి నలిగినటువంటి ప్రతి హృదయాన్ని, వినయంతో కూడినటువంటి ప్రతి హృదయాన్ని ఆయన ఉజ్జీవింపచేయచ్చు, మనల్ని బలపరచుచు ఆయన నిత్య రాకుడు కొరకు ప్రభు మనలందరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు,
నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైనటువంటి నీ మాటలను కొరకే నీకు స్తోత్రములు. ప్రభా, నీ దగ్గర వినయమి కలిగి మేము నడుచుకునినప్పుడు, దీనత్వముతో మేము నడుచుకునినప్పుడు మీరు మా ఎడల కృప చూపిస్తారని, నలిగినటువంటి హృదయాలను నీవు ఉజ్జీవింపచేస్తావని, వినయముతో దీన మనసుతో నీ దగ్గర మేము నడుచుకునినప్పుడు మీరు మాతో పాటు నివాసము చేస్తారని నీ లేఖన భాగంలో మేము చదువుకొని అటు విధముగా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి వేదన, వారి హృదయాల్లో ఉండేటువంటి ప్రతి చింతను, ప్రతి బాధను తొలగించి ప్రతి ఒక్కరిని ఉజ్జీవింపచేసి నీ నిత్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, దీనత్వముతో వినయముతో నడుచుకునగలిగిన కృపను మాకు ఇవ్వమని యేసయ్య నామములో ప్రార్థించి కృపను పొందుకొని నామ తండ్రి, ఆమేన్.